Hi friends, good morning. How are you all? I'm good. I'm Krishna from Dubai. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే దుబాయ్లో ఫేక్ కన్సల్టెన్సీస్ని గుర్తించడం ఎలా, ఫేక్ జాబ్స్ గుర్తించడం ఎలా. యాక్చువల్లీ 1 వీక్ బ్యాక్ మై ఫ్రెండ్ ఒక కన్సల్టెన్సీ దగ్గరికి మీట్ అయ్యాడు. తను జాబ్స్ అప్లై చేస్తూ కొన్ని వెబ్సైట్లలో జాబ్స్ అప్లై చేశాడు. తనకంటూ ఒక వాట్సాప్లో మెసేజ్ కాల్స్ వచ్చాయి. సరే ఒకసారి ట్రై చేద్దామని తన కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఏం చేశారు, జాబ్ డిస్క్రిప్షన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి స్కూల్ అటెండెంట్, శాలరీ ఇంత, అకామిడేషన్ ఉంటుంది, వితిన్ వీక్లో జాయిన్ అవ్వడం అలాంటివి చెప్పేశారు. తను ఇంకా ఓల్డ్ ఉన్న కంపెనీలో రిజైన్ చేయలేదు. కానీ ఏంటంటే 500 dirhams ఇమీడియట్గా సేమ్ డే పే చేసి తను వచ్చి నాకు ఈవినింగ్ చెప్పేసరికి నేను ఆ పేరు కన్సల్టెన్సీ నేను సెర్చ్ చేస్తే అది ఫేక్ కన్సల్టెన్సీ. కావాలంటే మీకు నేను స్క్రీన్ పైన పే చేసిన రిస్క్ పెడతాను, మీరు చెక్ చేయండి. మనం ఫస్ట్ ఫేక్ కన్సల్టెన్సీ గుర్తించేది ఎలా అంటే, వాళ్ళు మనం పేమెంట్ చేసినప్పుడు ఇచ్చే రిసిప్ట్లో స్టాంప్, సిగ్నేచర్ ఎవ్రీథింగ్ ఉందా అని మనం చెక్ చేస్తూ ఉండాలి. ఏంటంటే ఆ కన్సల్టెన్సీ ఇచ్చిన రిసిప్ట్లో స్టాంప్ లేదు, ఎటువంటి ప్రూఫ్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రిసిప్ట్ మనం బయటకు వెళ్ళి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినా అది నాట్ వ్యాలిడ్. మనం ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ చెక్ చేసి, గూగుల్ రివ్యూస్ చెక్ చేసి, అంతే అనుకుంటే మన మ్యాప్లో చెక్ చేసిన దాని గురించి రివ్యూస్ అన్ని కామెంట్స్లో వస్తున్నాయి. సేమ్ టైం సోషల్ నెట్వర్క్ యూజ్ చేసి వాటి రివ్యూస్, వాటి కామెంట్స్, దాన్ని బట్టి మనం పేమెంట్ అనేది ప్రొసీడ్ చేయాలి. నేను స్క్రీన్ పైన ఒకసారి మెన్షన్ చేసి పెడతాను, ఒకసారి రిసిప్ట్ మీరు చెక్ చేసుకోండి. ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్స్లో ఫేక్ కన్సల్టెన్సీ లిస్ట్ పెడతాను, దాన్ని మీరు ఫాలో అవ్వండి.